విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా బ్రాంచ్ 7 వసంతాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు గోపి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నగారు రామ్మోహన్ గారికి, గురుతుల్యులు మనందరి శ్రేయోభిలాషులు ఈ జిల్లాలో మనందరి పెద్ద దిక్కు గౌరవ అధ్యక్షులు నరసింహారావు మాస్టర్ గారికి, అలాగే నా మిత్రులు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారికి, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ నటరాజు గారికి, అలాగే నాతో అడుగులో అడుగై 2011 నుంచి ఈ రోజు వరకు ఏ భేదాభిప్రాయం లేకుండా అన్న మాటే తిరోధార్యం అనేటువంటి అడుగులో అడుగై నడుస్తున్నటువంటి నా తమ్ముడు బీసీఏ వెల్టిగూడ జిల్లా ప్రెసిడెంట్ టీడీవీఎస్ వీరభద్రరావు అలియాస్ వాసు గారికి, సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ, అలాగే మన యొక్క సంఘానికి ఎటువంటి సంబంధము లేకపోయినప్పటికీ మానవతా దృక్పథంతో మనం పడుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా ఆమె ఓని చేసుకొని ఈరోజు మన సంఘ సమావేశం పెట్టుకుంటే మనం అందరం ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా ఆమె ముందుకు వచ్చి మన యొక్క సంఘ సభ్యులందరికీ ఏదో ఒకటి తీపి గుర్తు ఇవ్వాలి అనేటువంటి సదుద్దేశంతో ఈరోజు పక్కన ఉన్నటువంటి తమ్ముడుకో అక్కకో చెల్లికో 10 రూపాయలు సహాయం చేయాలంటేనే వెనకాడుతున్నటువంటి ఈ సమాజంలో దాదాపు 28,000 రూపాయలు ఆమె వెచ్చించి మీ అందరికీ కూడా బ్యాంక్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి మానవతామూర్తి లక్ష్మీ కుమారి గారికి, అలాగే ఈరోజు స్నాక్స్ ఏర్పాటు చేసి, అలాగే కాఫీ ఏర్పాటు చేసి, భోజనాలు ఏర్పాటు చేసి రకరకాలుగా మీకు తోచిన వితరణలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 2011-2022 ఈ 11 సంవత్సరాల్లో మనం ఏం సాధించాము అనేటువంటిది నాకన్నా మీ అందరికీ ఎక్కువ తెలుసు. నేను పదే వాటిని చెప్పి బోర్ కొట్టించాను కానీ బట్ మనం ఏమి సాధించాము, ఏమి సాధించడానికి ప్రయత్నిస్తున్నాము, ఏమి సాధించాలనుకుంటున్నాము, వీటిని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడిగా నా మీద ఉంది. 2011కు ముందు మన యొక్క సమస్యల విషయంలో కానీ లేకపోతే మన యొక్క అభివృద్ధి విషయంలో కానీ పట్టించుకున్నటువంటి నాదుడే లేదు. ఆ సమయంలో మనం విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్థాపించడం మన యొక్క సంఘ సభ్యుల సమస్యల పరిష్కారమే కాకుండా సామాజిక కార్యక్రమాలైనటువంటి అటు సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేటువంటి మాటకి అర్థం పడుతూ అటు విజయవాడ, విశాఖపట్నం, కడప ఇక్కడ ఉద్యమాలు చేయటమే కాకుండా ప్రతి జిల్లాలో ఉద్యమం చేస్తూనే ఢిల్లీలో ఉన్నటువంటి రాజ్ఘాట్ దగ్గరికి కూడా వెళ్ళడం, అలాగే జంతర్ మంతర్లో ధర్నా చేయడం చేసినటువంటి ఒకే ఒక్క సంఘం ఏదైతే ఉందో అది విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. దానివల్ల మనకి ఏం ఒరుగుతుంది ఏం ఒరగదు అనేటువంటిది పక్కన పెట్టి ఈ సమాజంలో, ఈ ఆంధ్రప్రదేశ్ సమాజంలో మనము భాగస్వామ్యం కాబట్టి ఏదైతే కనుక ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పెట్టుబడులు పెట్టినటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి ఎవరి యొక్క అభిప్రాయాలతో సంబంధం లేకుండా విడిగొడుతుంటే దానికి వ్యతిరేకంగా ఆ రోజు మనం పోరాటం జరిగింది. అలాగే ఇదే కాకుండా 6 రోడ్స్ విషయంలోనైతేనేమి, అలాగే రీసెంట్ గా జరిగినటువంటి చలో విజయవాడ ప్రోగ్రామ్ లో పేరెంట్ కమిషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందో దానికి వ్యతిరేకంగా మీ అందరి సహాయ సహకారాలతో ఆ భారీ ఉద్యమంలో విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గలం ముందుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఆ రోజు
రోజు మీరు చూసే ఉంటారు, ఏ టీవీ ఛానల్ పెట్టినా కానీ మన సంఘ సభ్యులు మనమే కనిపించే ఉంటాయి. మన యొక్క స్ఫూర్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు ఉత్తేజాన్ని కలిగించింది. ఆ రోజు మనం పోషించినటువంటి పాత్ర, ఆ ధైర్యం చాలా వర్ణనాతీతం. ఎందుకంటే కనుక ప్రతి లాడ్జిని, ప్రతి ఒక్క వీధిని, ప్రతి ఒక్క ఇంటిని తనిఖీ చేసినటువంటి ప్రభుత్వం ఆ రోజు అటు అనంతపురం దగ్గర నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ప్రతి ఒక్క మన యొక్క విజువలైజేషన్ ఎంప్లాయీస్ ని కూడా విజయవాడకి చాకచక్యంగా తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత వారిని భద్రంగా లాడ్జీలో ఉండడం, ఆ లాడ్జీలో దగ్గర నుంచి ఏదైతే ధర్నాస్థలి అయినటువంటి బిఆర్టీఎస్ రోడ్డుకి తీసుకువెళ్ళడం కూడా విజువలైజేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. దానివల్ల మనం ఏ ప్రయోజనం పొందాము, ఏ ప్రయోజనం పొందలేదు అనేటువంటిది పక్కన పెడితే, ఈ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఉద్యోగస్తులు అనుకుంటే గనక ఎన్ని నిర్బంధాలను వ్యతిరేకించైనా కానీ ఉద్యమాలకు ముందుకు వస్తారనేటువంటి ఒక దీన్నైతే చాటి చెప్పాం. ఆన్ని ప్రభుత్వం ఈ రోజు అంగీకరించకపోవచ్చు, కానీ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చేసుకుని చెల్లించుకునే రోజు వస్తుందని మనం ఈ సమాజంలో అందరితో పాటు ప్రజల్లో మనము భాగమే. అందరికీ అన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం, నా కూతురు పెళ్లి చేసుకోవడానికో, లేకపోతే నా అనారోగ్యానికో, లేకపోతే కనుక నా ఇంట్లో చావుకో మంచికో దేనికో నేను జీపీఎఫ్ లో దాచుకున్నటువంటి డబ్బుల్ని ఈ రోజు వరకు కూడా మనం దాచుకున్న డబ్బులను కూడా మనకి ఇవ్వని పరిస్థితి. అలాగే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ కి ఎన్నో కలబొల్లి మాటలు చెప్పి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తా అన్న ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిపోదు, ఈ యొక్క సిపిఎస్ రద్దు చేస్తే అనేటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు చెప్పడానికి ఏ విధంగా ముందుకు వస్తుంది? ఇది మాట తప్పడం, మనం తప్పడం కాదా అని చెప్పేది ఈ సమావేశం. నేను ఈ రాష్ట్ర ప్రజల్లో భాగం కాదని మీరు భావిస్తే కనుక అది ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో గుదిబండ కాబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పేసి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల తరం వల్ల ఈ ప్రభుత్వం ఈ రోజు యాక్చువల్ అధికారంలోకి వచ్చిందనేటువంటి మినిమం దీన్ని కూడా మర్చిపోయి ఈ రోజు ఉద్యోగస్తుల్ని సెకండరీ క్యాడర్ ఎంప్లాయీస్ గా చూడడం, సెకండరీ క్యాడర్ ప్రజలుగా చూడడం తీవ్రంగా బాధించింది అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. అలాగే మన సంఘానికి సంబంధించి మన సంఘ సభ్యుల యొక్క శ్రేయోభిలాషగా మనమందరం కూడా ఏదైతే కోవిడ్ టైంలో కూడా మనమందరం ముందుకు వచ్చి కంట్రిబ్యూట్ చేస్తుండేసి ఎంతో మందిని కాపాడుకోవడం జరిగింది. ఎన్నో విధాలుగా ఈ సమాజానికి అండగా నిలబడడం జరిగింది. అటు పప్పు ఉప్పుల దగ్గర నుంచి అందించడం విషయం అయితేనేమి, లేకపోతే కనుక ఏదైతే కనుక నిరుపేదలైనటువంటి అందరూ నిరుద్యోగులైనటువంటి అందరూ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వారందరికీ కూడా ఏ విధమైన ఆర్థిక సహాయం కావాలన్నా మనందరి యొక్క సాధారణ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో అందించడం జరిగింది. దాంట్లో భాగంగానే మీ యొక్క జిల్లాలో దయచేసి మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎవరికి ఉంటే కనుక బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. మీ వల్ల పక్కన ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. మీ జిల్లాలోనే సాక్షాత్తు మా చిరకాల మిత్రుడైనటువంటి రంగ శ్రీనివాసరెడ్డి విషయంలో మనం చోటు చేస్తున్నటువంటి దారుణ పరిస్థితిని వాటికి కళ్ళ ముందు కనిపించింది. పాపం తను అటు డబుల్ హ్యాండిక్యాప్డ్ అయి, బ్లైండ్, ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ అయి కోవిడ్ తో బాధపడుతూ తను చనిపోయినటువంటి విషయం నాకు నిజంగా మనసును కలిసివేసింది. ఆ రోజు ఫస్ట్ ఫేజ్ లో కోవిడ్ వచ్చిన క్రమంలో తను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో లోపలికి తీసుకెళ్లే వాళ్ళు లేక తిరిగి ఇంటికి వచ్చి తను చనిపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి సంఘ సభ్యులు, వేరే వాళ్ళు, వేరే అసోసియేషన్ వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఆ శవాన్ని ఇంటి దగ్గర నుంచి బాడీని శ్మశానానికి తరలించడం కోసం 40,000 రూపాయలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం గమనించాము. ఆ సమయంలో వెంకటేశ్వర రెడ్డి గాని, మన యొక్క సంఘ సభ్యులు గాని, లేకపోతే వాడి పిల్లాడు గాని ఆ యొక్క దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఒక 10 పైసలు ఖర్చు కాకోకుండా తన బాడీని ఇంటి దగ్గర నుంచి శ్మశానానికి తీసుకెళ్లే విధంగా ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారితో కానీ, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారితో కానీ చర్చించి ఆ కుటుంబానికి సహాయం చేయడమే కాకుండా మన బీసీఏ వెల్ఫేర్ ఫండ్ నుంచి కూడా ఆ కుటుంబానికి 10,000 రూపాయలు డొనేట్ చేసిన విషయాన్ని, ఇవన్నీ కూడా మీ యొక్క సహాయ సహకారాలతో చేశామనేటువంటి విషయాన్ని మర్చిపోవాలి.
అలాగే ఇక్కడే కాదు విజయనగరంలో జలపతి గారు చనిపోవడం అయితేనేమి, శ్రీకాకుళంలో వెంకట్రావు చనిపోవడం అయితేనేమి, విశాఖపట్నంలో గోవింద్ చనిపోవడం అయితేనేమి, అలాగే ఈస్ట్ గోదావరిలో ప్రసాద్ చనిపోవడం అయితేనేమి, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చనిపోయినా వారందరికీ కూడా సంఘ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఈ రోజు మీరు ఇచ్చేటువంటి 650 రూపాయలు 700 రూపాయలు కూడా ఓన్లీ అటువంటి కార్యక్రమాలకి మాత్రమే ఖర్చు చేస్తామనేటువంటి వాస్తవాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. మన సంఘం చిన్నదైనప్పటికీ కూడా మన సంఘ సభ్యుల శ్రేయస్సు కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం, వారికి ఏమి కావాలో వాటినన్నింటినీ కూడా గుర్తించి ఎప్పటికప్పుడు మన యొక్క నిర్ణయాలని ప్రభుత్వం కన్నా ముందు ప్రభుత్వానికి తెలియజేసి ఈ సమస్యను పరిష్కరించాలి అని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి ఒకే ఒక్క సంఘం మంది. ఏదైతే కనుక ప్రజెంట్ ట్రాన్స్ఫర్స్ గురించి తీసుకుంటే కనుక 2014లో అప్పుడున్నటువంటి ప్రజెంట్ ప్రభుత్వ సలహాదారైనటువంటి అజయ్ కలాం గారు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేవారు. ఆ రోజు ఆయన దగ్గరికి వెళ్ళి నేను మన జీడీవీఎస్ వీరభద్రరావు గారు, సార్ మేము ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్ఫర్ అయిన పక్షంలో మా వికలాంగులైనటువంటి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు సార్. కొన్ని ఊళ్ళల్లో అయితే కనుక మాకు కనీసం రెంట్కి ఇల్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి చెప్పిన క్రమంలో ఆ రోజు ఉన్నటువంటి అజయ్ కలాం గారు కానీ, లేకపోతే అప్పుడు డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఆదినారాయణ గారు కానీ వాళ్ళందరూ చెల్లించి వారు ఇమీడియట్ గా ఆ రోజు 2014లో వచ్చినటువంటి 186 జీవోలు differently abled employees are exempted from transfer when they make specific request. అప్పుడు మాత్రమే వారు కోరుకున్న ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి క్లియర్ గా ఆ రోజు మనకి ట్రాన్స్ఫర్స్ లో ఎగ్జెంప్షన్ ఇస్తూ మనకి ఈవో విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కొంతమంది ఆ రోజు మన డిఫరెంట్ ఏబుల్డ్ ఎంప్లాయీస్ అనేటువంటి పదంతో జీవో తీసుకొస్తే కొంతమంది ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ సంబంధించినటువంటి సంఘ సభ్యులు రవీంద్రబాబు 186 జీవోలో తన యొక్క అసోసియేషన్ పేరు పెట్టుకున్నాడు. కానీ మేమందరం కృషి చేయబట్టి ఇది వచ్చింది అని చెప్పేసి ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ సంబంధించి కొంతమంది సభ్యుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు, అంటే కనుక కొంతమంది మీకు తెలుసుండేది యాక్చువల్ గా లోకల్ డిపార్ట్మెంట్, మైన్స్ డిపార్ట్మెంట్ కానీ, కమర్షియల్ ట్యాక్సెస్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఇట్లా లోకల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ అది ఆఫీసర్స్ కేటగిరీ ఎక్కువ ఉంటారు. వారందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి నా మీద నెపం నెట్టి వారు పాపం గడుపుకోవడం జరిగింది. అప్పుడే నేను నిర్ణయించుకున్నా, ఇది నేను ఈ యొక్క సమాజం మొత్తంలో ఉన్నటువంటి వికలాంగుల గురించి పోరాడకూడదు, నా విజువల్లీ ఛాలెంజ్ కమ్యూనిటీ గురించే పోరాడాలనేటువంటి ఉద్దేశంతో తర్వాత తీసుకొచ్చినటువంటి 64 జీవోలో కానీ, 54 జీవోలో కానీ, 32 జీవోలో కానీ, 45 జీవోలో కానీ, రీసెంట్ గా వచ్చినటువంటి 116 జీవోలో కూడా ఓన్లీ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జెప్టెడ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చాను. ఈ రోజుకి కూడా ఆ సంఘాలు ఏ రోజైతే కనుక డబ్బులు వసూలు చేసాయో ఆ సంఘాలు ఈ రోజు వారికి సంబంధించిన ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ ఎంప్లాయీస్ ఈ రోజు కూడా న్యాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ట్రాన్స్ఫర్ అంటే కనుక మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు కళ్ళు, కాళ్ళు, చేతులు, చెవులు అన్నీ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ట్రాన్స్ఫర్ అయితే కనుక అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏ విధంగా ఉంటారు, సమాజం ఏ విధంగా ఉంటుందో, ఇల్లు ఎట్లా ఉంటుందో ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు వారే ట్రాన్స్ఫర్ విషయంలో భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఛాలెంజ్ గా తీసుకుని ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్ లో కూడా మన యొక్క జీవోని ఎక్స్టెన్షన్ చేస్తూ వస్తుందంటే కనుక దాని వెనకాల చేసినటువంటి కృషి అనిర్వచనీయం. అది మీ అందరికీ తెలీదు. ఎన్నో సందర్భాల్లో మేము ఆఫీసర్స్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు తిరుగుతున్నటువంటి క్రమంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆఫీసుల్లో కూర్చున్నా కానీ ఆఫీసర్స్ కలవనటువంటి పరిస్థితి. అయినా కానీ ఉండేది ఒక్కోని ధైర్యంతో మనం ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే ఆ టార్గెట్ కంప్లీట్ అయ్యేంత వరకు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిద్రపోనివ్వదు అనేటువంటి సంధాన మనం ఈ జీవోని సాధించుకోవడం జరిగింది. అలాగే కోవిడ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కు సంబంధించినటువంటి జీవో తీసుకొచ్చాము, అటు టీచర్స్ కి సంబంధించి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి కూడా రిలాక్సేషన్ తీసుకొచ్చాము. వీటి అన్ని వెనకాల మా ప్రాణాలను కూడా పణంగా పెట్టి పోరాడాలనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఒకనొక టైంలో
ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ మేడం నేను వాసు వెళ్తే మేడం ఒకటే మాట్లాడి ఎందుకు తిరుగుతున్నారంటే చెప్పి ఇప్పటికే నలుగురు చచ్చారు ఇక్కడ మీరెందుకు తిరుగుతున్నారని చెప్పేసి మాట్లాడిన సందర్భం మీకు ఈ రోజు కూడా చెవులో రింగుమంటుంది. బట్ మా యొక్క ప్రాణాలను తెగించి మేము ఎందుకు పోరాడామంటే మీ అందరూ సేఫ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అప్పటికే ఫస్ట్ వేవ్ లో దాదాపు నలుగురు విజువల్ ఛాలెంజ్ కోల్పోవడం జరిగింది. ఇంత మనం ఎగ్జామ్షన్ తీసుకొచ్చినప్పటికీ కూడా మేడం ఒకటే చెప్పాం, నలుగురు చనిపోయారు సెక్రటేరియట్ లో, కానీ మేము ఎందుకు వస్తున్నాము మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. సార్లు మా యొక్క శ్రేయోభిలాషులు మా యొక్క అసోసియేషన్ మెంబర్స్ యొక్క వారి యొక్క జీవితాల గురించి మా బాధ్యత మేడం ఉండేది. ఈ రోజు రోడ్డు మీదకి వెళ్తే కనీసం మా చేయి పట్టుకుని రోడ్డు క్రాస్ చేసేవాడు కూడా లేడు. కాబట్టి మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఉండేది. ఈ ఆటో ఎక్కితే కనుక ఆటో దిగేంత వరకు ఎవరి ద్వారా మాకు కోవిడ్ వస్తుందో, మా వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఇబ్బంది పడతారో తెలియట్లేదు. కాబట్టి వారందరి యొక్క శ్రేయోభిలాషులు ఈవెన్ ఆల్సో మినిస్టర్ ప్రజెంట్ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి తానేటి మేడం ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ పాండమిక్ లో కూడా ఎందుకమ్మా ఇట్లా తిరుగుతున్నారని చెప్పేసి మేడం కూడా నమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు ఇంత భావోద్వేగంతో చెబుతున్నానంటే కనుక ఇవన్నీ అనుభవించిన వాడికి చేసిన వాడికి ఇవన్నీ తెలుస్తాయి తప్పించి అనుభవించే వాడికి ఇవన్నీ తెలియవు. కాబట్టి మీ అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇవన్నీ తెలియజేస్తున్నాను. బికాజ్ ఆ పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా మా ప్రాణాలను కాపాడుకుంటూ అట్లాగే మీ అందరి ప్రాణాలను కాపాడాలనేటువంటి తపనతోనే మేము ఎంత కష్టపడ్డాము. కాబట్టి వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది. నన్ను వీరభద్రరావును వెంకటేశ్వర రెడ్డినో లేకపోతే మిగతా వాళ్ళను ఎవరిని మర్చిపోయినా కానీ విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మర్చిపోవద్దని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున నమస్కరించి వేడుకుంటున్నాను. బికాజ్ సంఘం లేకపోతే మీరు లేరు, నేను లేరు. రవీంద్ర బాబు అనేటువంటి వ్యక్తి విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గాని సమాజం గుర్తిస్తుంది తప్పించి రవీంద్ర బాబు అంటే గుర్తించింది. కాబట్టి మీరందరి యొక్క సహాయ సహకారాలతో ఈ రవీంద్ర బాబు ఈ స్థితిలో ఉన్నాడు. మీ యొక్క ఆలోచనల్ని మీ యొక్క ఆశల్ని ఒమ్ము చేయకుండా వాటిని నిలబెట్టడం కోసం విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోరాడుతాడు. ఆ రోజు 6th పాయింట్ ఈవెన్ ఆల్సో మేము ఎంత కష్టపడ్డామంటే కనుక 6th పాయింట్ విషయంలో ఆ రోజు జనరల్ చేసి కొన్ని వందల మందికి ఉద్యోగాలు తీసుకురావడంలో విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోరాడారు. ఆ తర్వాత జీవో నెంబర్ 2 ద్వారా రీసెంట్ గా 2020 సంవత్సరం దాన్ని మళ్ళా మహిళలకు కేటాయించడం జరిగింది. ఆ విషయంలో కూడా సంఘం ఏమి నిద్రపోలా, సంఘం పోరాడుతూనే ఉంది. బట్ దానికి అంతా కొంత టైం రావాలి. రీసెంట్ గా డైరెక్టర్ డిఫరెన్షియబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ దగ్గర నుంచి మన ప్రపోజల్ పంపించడం జరిగింది. ఏదైతే కనుక 4% రిజర్వేషన్ ఇస్తూ జీవో నెంబర్ 2 తీసుకొచ్చారో దాన్ని అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి దాంట్లో ప్రభుత్వానికి అలాగే విజువల్ ఛాలెంజర్కి ఇద్దరికి కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి, 6th పాయింట్ కనుక జనరల్ చేస్తే కనుక అక్కడ 33(1/3) ఏదైతే ఉమెన్ రిజర్వేషన్ ఉందో తగ్గిపోతుంది. మన యొక్క అభిప్రాయం ఏంటి, 6th పాయింట్ ఉమెన్స్ వల్ల 80% చదువుకున్నటువంటి మెన్ విజువల్ ఛాలెంజర్లు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనం దానికి ఇద్దరికి మధ్య మార్గంగా ఒక ప్రపోజల్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేమిటంటే కనుక 86 రోస్టర్ రీసెంట్ గా 86 రోస్టర్ మల్టిపుల్ డిజేబిలిటీస్ కి అలాగే వారికి కాకపోకుండా ఆర్టిజం మెంటల్ ఇల్నెస్ వాళ్ళందరికీ కూడా 86 రోస్టర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫస్ట్ సైకిల్లో వచ్చినటువంటి 86 రోస్టర్ మాత్రం ఉమెన్ కి అని చెప్పేసి విజువల్ ఛాలెంజ్ సంబంధించినటువంటి 6 రోస్టర్ జనరల్ చేసి 4th అంటే కనుక 306 పాయింట్ ఏదైతే ఉందో అది ఉమెన్ కేటాయించమని చెప్పేసి మన డైరెక్టర్ గారిని అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఒప్పించడం జరిగింది. ఆల్రెడీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి కూడా దాని మీద రికమెండేషన్ గవర్నమెంట్ వెళ్ళాయనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేస్తూ దాన్ని కూడా సాధించడంలో మేమందరము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడమని చెప్పేసి ఇచ్చేస్తూ అలాగే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఎగ్జామ్షన్ గురించి 2019 మే నెలకి జీవో నెంబర్ 193 5 years అయిన తర్వాత రివ్యూ చేయాల్సి ఈ రోజు వరకు ప్రభుత్వం దాన్ని మనకి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ ఎగ్జామ్షన్ జీవో ఇవ్వాల. బట్ ఆ రోజు నుంచి కూడా 2019 మే 28వ తారీఖు ఆ జీవో అయిపోతుందన్న సందర్భంలో 2019 16 మే అంటే కనుక 12 రోజులు ముందుగానే నేను అప్పటి చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి ఇలా అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా ఉండేవాళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా మా జీవో టైం అయిపోతుంది సార్ కాబట్టి మాకు దీన్ని ఎక్స్టెన్షన్ చేయించండి అని చెప్పి చెప్పినప్పుడు వెంటనే ఆయన
అప్పుడు ఉన్నటువంటి జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ లక్ష్మీ నరసింహ గారి ఫోన్ చేసి ఇమీడియట్ గా ఈ లీవ్ ఎక్స్టెండ్ చేసే ప్రాసెస్ చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి మా ముందే ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అంటే కనుక మనకి పూర్తిగా ఏపీపీఎస్సీ నిర్వహించాలి. ఏపీపీఎస్సీ సెక్రటరీకి ఫోన్ చేసి మా ముందే లక్ష్మీనరసింహ గారు ఇట్లా విజువల్ ఛాలెంజ్కి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ నుంచి ఎగ్జామ్షన్ విషయం నీకు ఏమైనా తెలుసా, దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారంటే ఆయన ఏం మాట్లాడలేదని కూడా నాకు తెలుసు ఫోన్లో. మీరు కనీసం మీరు ఏమి ఎగ్జామ్షన్ తీస్తున్నారు ఏమున్నాయో కూడా మీకు తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. సరే ఇప్పుడైతే కనుక ఎగ్జామ్షన్ ఉంది, బట్ అది మే ఈ నెల 28కి అయిపోతుంది కాబట్టి దాని మీద ఏమైనా రిపోర్ట్ పంపించారంటే వాళ్ళు రిపోర్ట్ పంపించడం జరిగింది. దాని మీద డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి బుక్స్ మీరు ఎప్పటికో ప్రిపేర్ చేస్తారో మాకు ఇమీడియట్ గా రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్ డెవలప్మెంట్ పంపిస్తే మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం ఈ రోజు కూడా ఎన్నిసార్లు అడిగినా కానీ దాని మీద నెగిటివ్ గానే ఉంటుంది. మీరు పుస్తకాలను ప్రింట్ చేస్తానంటుంది, పుస్తకాలకు ఎప్పుడు ప్రింట్ చేస్తాము మేడం అని చెప్పేసి అంటే దానికి ఆన్సర్ ఉంటుంది. ఆ ప్రింట్ అయ్యేంత వరకు మాకు ఎక్స్టెన్షన్ చేయండి అంటే కనుక దానికి నేను ఒప్పుకోనని చెప్పేసి అంటున్నాను. ఈ రోజు 08 అకౌంట్ టెస్ట్ కి సంబంధించి నార్మల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 6 పుస్తకాలు వాళ్ళు ఆ ఎగ్జామ్ రాయడం కోసం 6 పుస్తకాలు ఫైనాన్షియల్ కోడ్, ట్రెజరీ కోడ్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి 6 పుస్తకాలు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. ఆ 6 పుస్తకాలు కలిసి దాదాపు 4000 పేజీలు ఉంటాయి. ఒక్కొక్క నార్మల్ పేజీ అంటే కనుక బ్లైండ్ కి సంబంధించి 3 బ్రైలీ పేజీలు ఉంటాయి. 4000 పుస్తకాలు ఇంటూ 3 అంటే కనుక 12,000 పేజీలు. 4000 పేజీలు ఇంటూ 3 అంటే కనుక 12,000 పేజీలు. 12,000 పేజీలు అంటే మనం ఎన్ని పుస్తకాలు తీసుకెళ్ళాలి తెలుసా? ఆ ఒక్క ఎగ్జామ్ రాయడానికి ఒక టాటా ఆటో మాట్లాడుకు 100 పుస్తకాలు దాంట్లో తీసుకెళ్ళాలి. ఒక వాల్యూమ్ 150 పేజీలు వస్తుంది. అంటే 100 పుస్తకాలు మనం వేసుకెళ్తే కానీ ఆ ఎగ్జామ్ రాయలేము. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్ ఇబ్బందులు ఉంటే కనుక వాటిని పట్టించుకోకుండా ఆ విషయంలో నెగిటివ్ గా ఉంటున్న మేడం ని మేము ఇక లాస్ట్ చాయిస్ గా మన కేఆర్ సూర్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్లి మన 30వ తారీఖున చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగి పెడితే దాంట్లో ప్రధాన అంశంగా రైలీలో పుస్తకాలు ఇవ్వలేదు, ఈ రోజు వరకు ఎక్స్టెన్షన్ చేయలేదు, వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వారికి ఇమీడియట్ గా న్యాయం చేయండి అని చెప్పి సూర్యనారాయణ గారి ద్వారా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర రిప్రజెంట్ చేయించింది. వెంటనే ఆగమేఘాల మీద ప్రభుత్వం నివేదిక కోరడం, ఆ మరుసటి రోజు మన యొక్క డైరెక్టర్ గారిని అలాగే ఎండి గారిని వీళ్ళిద్దరినీ కూడా జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడి మీరు పుస్తకాలు తయారు చేయలేదు, రిపోర్ట్లు పంపించలేదు, మీరు దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి అంటే కదా డైరెక్టర్ గారు ప్రకాష్ రెడ్డి సార్ ఈ రోజే మార్నింగ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మీటింగ్ వచ్చిన తర్వాత నాతో పాటు రామ్మోహన్ గారు, వెంకటేశ్వర రెడ్డి, రవీంద్రారెడ్డి అందరూ ఉన్నారు. ఆ టైంలో సార్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మేము ఎగ్జామ్షన్ ఇవ్వమని చెప్పేసి సపోర్ట్ చేశాం రవీంద్ర. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ 1 వీక్ 10 days లో డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి జీవో వస్తుందని తెలియజేయండి. కాబట్టి ఇట్లా ఒక్కొక్క ఇష్యూని ఎప్పుడు ఎక్కడ ఎలా పరిష్కరించాలో విజువల్ జాయింట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వానికి తెలుసు. అలాగే లాస్ట్ జాయింట్ జాబ్ కౌన్సిల్ మీటింగ్ అంటే కనుక ఈ రాష్ట్రంలో 143 ఉద్యోగ సంఘాలు ఉంటే కనుక కేవలం 16 సంఘాలకు మాత్రమే జాయింట్ జాబ్ కౌన్సిల్ లో సభ్యత్వం ఉంటుంది. ఆ జాయింట్ జాబ్ కౌన్సిల్ లో కూడా మనకి పెండింగ్ లో ఉన్నటువంటి చాలా అంశాలని కేఆర్ సూర్యనారాయణ గారి ద్వారా జాయింట్ జాబ్ కౌన్సిల్ లో పెట్టడం జరిగింది. దాంట్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నారో అవన్నీ కూడా యాజిటీగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇంప్లిమెంట్ చేయమని, లైక్ 10 స్పెషల్ క్యాజువల్ కానీ లేకపోతే ఉమెన్ విత్ డిజేబుల్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి చైల్డ్ కేర్ ఎలవెన్స్ కింద పర్ మంత్ 1,000 ఇవ్వమని చెప్పేసి కానీ ఇట్లాంటివి చాలా డిమాండ్ ని మనము జాయింట్ జాబ్ కౌన్సిల్ లో పెట్టడం జరిగింది. దాని మీద కూడా డైరెక్టర్ డిఫరెంట్ లేబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ వారిని చీఫ్ సెక్రటరీ గారు రిమార్క్స్ అడగడం జరిగింది. దాని మీద కూడా బ్రహ్మాండమైనటువంటి రిమార్క్స్ ని గౌరవ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి గారు కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దాని మీద కూడా మనం 30వ తారీఖు జరిగినటువంటి చీఫ్ సెక్రటరీ గారి సమావేశంలో కూడా చర్చించడం జరిగింది. వాటిల్లో అట్లీస్ట్ నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ అయినా కానీ మనకి సాల్వ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇలాగే ఇవే కాకోకుండా ఏదైతే పాండమిక్ సిచ్యువేషన్ లో 10వ తరగతి చదువుతున్నటువంటి
20 లక్షల ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి మన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వారికి ఎగ్జామ్ రాయడానికి ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి. ఒకవేళ వచ్చినా గానీ 6 అడుగుల దూరంలో స్థిరీకరించుంటే కనుక 6 అడుగుల యువతల కూర్చుని వీళ్ళు ఏ విధంగా రాస్తారు? ఈ విధాలతో వాళ్ళు చదివేటువంటి బ్రైలీ బుక్ చేస్తే గానీ కోవిడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారికి ఎగ్జామ్షన్ చేసి పదే పదే ప్రభుత్వాన్ని కోరినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో అప్పుడు మన యొక్క విజయ్ అని చెప్పేసి అడ్వకేట్ గారిని పట్టుకుని ఒక 10th క్లాస్ విద్యార్థిని తీసుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బిల్లు వేయించినటువంటి ఘనత కూడా విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి దక్కుతుంది. ఆ బిల్లు వేయించడం వల్ల ఈ రాష్ట్రంలో విజువల్ ఛాలెంజ్లే కాకపోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎగ్జామ్ కి వెళ్ళకోకుండా కూడా వారు సేఫ్ గా వారి కుటుంబాలు సేఫ్ గా ఉండడానికి విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇండైరెక్ట్ గా సహకరించింది అనేటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము. అంటే ఈ విధంగా ఎప్పటికప్పుడు మన ఇష్యూస్ వచ్చినప్పుడల్లా కూడా మేము ప్రతిదానికి స్పందిస్తూ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కృషి చేస్తుంది. మీ అందరి సహాయ సహకారాలతో మీ ఆశలకు అనుగుణంగా మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్నాడు.